బల్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా విభాగ ఆధ్వర్యంలో ఈరోజు గురిచాట్ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నందుకు ప్రతి సోదరి మనకి నేను పేర్కొన్న వందనాలు చెప్తూ ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన ఇంటర్నేషనల్ వైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలా శ్రీధర్ గారు, అదేవిధంగా ప్రథమ మహిళ ఐవీఎఫ్ మహిళా విభాగ స్వప్న గారు, అదేవిధంగా ఐవీఎఫ్ అడ్వైజర్ మణిమాల గారు, అదేవిధంగా ఐవీఎఫ్ స్టేట్ పిఆర్ఓ సిద్ధి స్వాతి గారు, మరియు మా సురేంద్రన్న సుక్కు లక్ష్మణ గారు, మన చైర్మన్ గారు రామాంజనేయులు గారు, వెంకటేశ్వరులు గారు, మరియు మిగతా సత్యమన్న గారు, మిగతా అందరూ ఈ టెంపుల్ను కూడా షార్ట్ టైంలోనే సురేంద్రన్న గారు వాళ్ళ టీమ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మంచి సెంటర్ 21 లక్షల రూపాయలకు కదా ఉంటుంది వాల్యూ. సన్ సిటీ అంటే చాలా హైదరాబాద్ ఫేమస్. కుక్కడపల్లి మనస్పల్లిపురం ఎక్కడో హైదరాబాద్లో సన్ సిటీ ఏరియా అనేది అప్పర్ జంక్షన్ దగ్గర ఉన్నా కానీ ఎంతో దూరం ఉన్నా కానీ ఈ ఏరియా మాత్రం విల్లాస్ కానీ ఎంతో మంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మన ఆర్యవైశ్య సోదరి సోదరులు అందరూ కూడా సన్ సిటీ ఏరియాలో బాగా ఉన్నారు. ఈ టెంపుల్ను కూడా అందరు కలిసి ఉమ్మడిగా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ అమౌంట్ ఇవ్వడం కాకుండా నేను కూడా ₹1,00,000 ఈ టెంపుల్ కూడా ఇవ్వడం, మా సురేంద్ర లక్ష్మణ దీనికి ఇంకా రాబోయే రోజుల డెవలప్మెంట్లో కూడా అందరి పాత్ర కూడా నా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఈరోజే మంచి ముహూర్తం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి జమ్మి చెట్టు నాటడం, ఆ జమ్మి చెట్టు కూడా ఆ జమ్మి మనం దసరా పండుగ వచ్చిందంటే అలాయ్ బలాయి ఉంటాం. ఆ జమ్మి చెట్టు ఆకుతోటి జమ్మి చెట్టుకి ఒక చరిత్ర ఉంటుంది. పాండవులు కదా వనవాసం పోయేటప్పుడట వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా జమ్మి చెట్టు మీద దాచిపెట్టి వాళ్ళు పాండవులు వనవాసం పోతారట. తర్వాత వచ్చిన తర్వాత ఆ ఆయుధాలను తీసుకొని మళ్ళా గౌరవుల మీద యుద్ధానికి పోతారనేది ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ఆ జమ్మి చెట్టు ఏంటంటే ఇసుక దిబ్బలలో కానీ ఎక్కడ పెట్టినా కానీ ఆ జమ్మి చెట్టు మొలుస్తుంది. మనకు కనకదుర్గ అమ్మవారికి కూడా ఇష్టమైన ఆకు అది. అందుకని చెప్పి దసరా పండుగ రోజు శ్రేష్టం కాబట్టి ఎక్కడెక్కడో కాకుండా మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి దాదాపు 1000-1100 చెట్లకు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అన్ని గుడి దగ్గర కన్యకాపరమేశ్వర అమ్మవారు కావచ్చు, పోచమ్మ గుడి కావచ్చు, మైసమ్మ గుడి కింద ఇక్కడనే ఒక చెట్టు పెట్టినాం మేము సురేంద్రన్న ద్వారా. ఒక బ్రహ్మాండమైన పెద్దగా అయిపోయింది ఆ చెట్టు. ఇవాళ మళ్ళీ మనం నాటినాం. ఇవాళ మీ అందరూ కూడా మనం ఏంటంటే ఈ వర్షాకాలం 3-4 నెలలు ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఈ వర్షాకాలం లోపల మనిషికి ఒక ఇంటి దగ్గర ఒక 2-3 చెట్లు బాతాలని చెప్పేసి, ఎందుకంటే మన కాలుష్య నివారణకు మనం చూస్తున్నాం. ఢిల్లీలో వెహికల్స్ బయటకు వెళ్ళాలంటే 15 సంవత్సరాల వెహికల్లను కూడా బ్యాన్ చేసేది అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే విపరీతమైన వాయు కాలుష్యం ఉన్నది కాబట్టి మన హైదరాబాద్లో కూడా అది కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా 3 చెట్లు నాటాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు దాదాపు 25 నుంచి 30 మంది దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రేఖా గుప్తా గారు కూడా ఢిల్లీ శాఖకు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నది కదా, మోడీ గారు అపాయింట్మెంట్ చేసిన ముఖ్యమంత్రి మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆమె. అటువంటి రేఖా గుప్తా ఈరోజు ఢిల్లీని శాసించే స్థాయిలో డెవలప్మెంట్లో ముందు భాగంలో నడిపిస్తూ ఇలా దేశంలోనే ఒక వైశ్య ఆనిముత్యం ఇలా ముఖ్యమంత్రి అయిందంటే మన ఐవీఎఫ్లో కూడా పనిచేసిన వ్యక్తి ఆమె. ఇంకా మనం రాబోయే రోజుల్లో మీ సరౌండింగ్లో కూడా ఎవరైనా కానీ రేపు కార్పొరేట్ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఎక్కడ మీకు అవకాశాలు ఉంటే రాజకీయంగా కూడా మీరందరూ కూడా ముందుకు రావాలి. రాబోయే రోజులలో 33% రిజర్వేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మహిళలు కూడా 33% ఉంటారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దేశవ్యాప్తంగా 543 సీట్లు ఉంటే 33% దాదాపు 160 మంది మహిళలే ఉంటారు పార్లమెంట్లో. ఇక్కడ 153 కాన్స్టిట్యూన్సీలు అవుతున్నాయి కాబట్టి 50% దాదాపు 50-60 మంది ఇక్కడ కూడా మహిళా మండలి ఎమ్మెల్యేలు అవుతారు. అందుకే మీరందరూ ఒక గృహానికి అంకితం కాకుండా భర్తకు సేవ చేసుకుంటూ, పిల్లలను సేవ చేసుకుంటూ, సమాజ సేవలో ముందుంటూ, ఆధ్యాత్మికంగా సామాజిక సేవలో ముందుండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇలా కోరిటాకు సంబరాలు కోరిటాకు పెట్టుకుంటే మన చేతుల సంబరాలు కానీ సంస్కృతి కానీ మన తెలంగాణ పండుగలు పప్పాలు కానీ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్నా కానీ మన మహిళలే కావచ్చు మన సంస్కృతిని మర్చిపోకుండా, అమెరికాలో వైశ్యులు ఉన్నా కానీ అమెరికాలో కూడా గుడి కట్టినా బడి కట్టినా అన్నదానం చేసినా మన వైశ్యులు చేయలేంది ప్రపంచంలో ఏది కూడా కాదు. అటువంటి చరిత్ర
మన వాసవి బిడ్డలకు మనం అందరికీ ఉన్నది కాబట్టి ఆ వాసవి అమ్మవారి భిక్షతోటి మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మన వైశ్య కులంలోనే పుడదామని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటూ ఇంకా రాబోయే రోజులలో పండుగలలో ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై వాసవి. నా తెలంగాణ బంతి పూల తోట, నా తెలంగాణ, నా తెలంగాణ బతుకమ్మ పండుగ, నా తెలంగాణ, నా తెలంగాణ బంతి పూల తోట, నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సల్లల్ల, నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి భక్తుడు, నా తెలంగాణ, నా తెలంగాణ బోనాల పండుగ, నా తెలంగాణ, నా తెలంగాణ కాట్రావుల హాట, నా తెలంగాణ, నా తెలంగాణ బోనాల పండుగ, నా తెలంగాణ, నా తెలంగాణ కాట్రావుల హాట, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ కానీ సంస్కృతి కానీ మన తెలంగాణ పండుగలు పప్పాలు కానీ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్నా కానీ మన మహిళలే కావచ్చు మన సంస్కృతిని మర్చిపోకుండా అమెరికాలో వైశ్యులు ఉన్నా కానీ అమెరికాలో కూడా గుడి కట్టినా బడి కట్టినా అన్నదానం చేసినా మన వైశ్యులు చేయలేంది ప్రపంచం ఏది కూడా కాదు. అటువంటి చరిత్ర మన వాసవి బిడ్డలకు మనం అందరికీ ఉన్నది కాబట్టి ఆ వాసవి అమ్మవారి భిక్షతోటి మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మన వైశ్య కులంలోనే పుడదామని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటూ ఇంకా రాబోయే రోజులలో పండుగలలో ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై వాసవి. ఇక్కడనే ఒక చెట్టు పెట్టినాం మేము సురేంద్రన్న ద్వారా, ఒక బ్రహ్మాండమైన పెద్దగా అయిపోయింది ఆ చెట్టు. ఇవాళ మళ్ళీ మనం నాటినాం. ఇవాళ మీ అందరూ కూడా మనం ఏంటంటే ఈ వర్షాకాలం 3 నెలలు ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఈ వర్షాకాలం లోపల మనిషికి ఒక ఇంటి దగ్గర ఒక 2-3 చెట్లు పాతాలని చెప్పేసి, ఎందుకంటే మన కాలుష్య నివారణకు మనం చూస్తున్నాం ఢిల్లీలో వెహికల్స్ బయటకు వెళ్ళాలంటే 15 సంవత్సరాల వెహికల్లను కూడా బ్యాన్ చేసేది అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే విపరీతమైన వాయు కాలుష్యం ఉన్నది కాబట్టి మన హైదరాబాద్లో కూడా అది కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా 3 చెట్లు నాటాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు దాదాపు 25 నుంచి 30 మంది దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రేఖా గుప్తా గారు కూడా ఢిల్లీ శాఖకు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నది కదా, మోడీ గారు అపాయింట్మెంట్ చేసిన ముఖ్యమంత్రి మన ఆర్యవైశ్య ముద్దుపీఠ అనే అటువంటి రేఖా గుప్తా ఈరోజు ఢిల్లీని శాసించే స్థాయిలో డెవలప్మెంట్లో ముందు భాగంలో నడిపిస్తూ ఇలా దేశంలోనే ఒక వైశ్య ఆనిముత్యం ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే మన ఐవీఎఫ్లో కూడా పనిచేసిన వ్యక్తి ఆమె. ఇంకా మనం రాబోయే రోజుల్లో మీ సరౌండింగ్లో కూడా ఎవరైనా కానీ రేపు కార్పొరేట్ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎక్కడ మీకు అవకాశాలు ఉంటే రాజకీయంగా కూడా మీరందరూ కూడా ముందుకు రావాలి. రాబోయే రోజులలో 33% రిజర్వేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మహిళలు కూడా 33% ఉంటారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దేశవ్యాప్తంగా 543 సీట్లు ఉంటే 33% దాదాపు 160 మంది మహిళలే ఉంటారు పార్లమెంట్లో. ఇక్కడ 153 కాన్స్టిట్యూన్సీలు అవుతున్నాయి కాబట్టి 50% దాదాపు 50-60 మంది ఇక్కడ కూడా మహిళా మండలి ఎమ్మెల్యేలు అవుతారు. అందుకే మీరందరూ ఒక గృహానికి అంకితం కాకుండా భర్తకు సేవ చేసుకుంటూ పిల్లలను సేవ చేసుకుంటూ సమాజ సేవలో ముందుకుంటూ ఆధ్యాత్మికంగా సామాజిక సేవలో ముందుండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇలా కోరిటాకు సమరాలు కోరిటాకు పెట్టుకుంటే చేతులు